గత ప్రభుత్వ కాలంలోనూ పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం విషయం చూసుకుంటే కనుక కేసీఆర్ ప్రభుత్వం అడావోడిగా ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేసేసి కేవలం ఎడారి ప్రాంతంలోనే ఎంచుకొని ఆ ప్రాంతంలోనే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడే పేదల కోసం నిర్మాణం చేస్తూ 2 పడకల గది ఒక సముదాయాన్ని నిర్మాణం చేశారు. దాంట్లో పాటు చూసుకుంటే కనుక అంటరాని సమాజం దూరంగా ఉండే విధంగా వీళ్ళకి ప్రత్యేకంగా అక్కడ ఒక స్థలాలు ఏర్పాటు చేసుకుని అక్కడే గృహ సముదాయాలు నిర్మాణం చేయడం, దాంట్లో పాటు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళకి నివసించేలా చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. మొన్నటి వరకు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు మీకు ఎందుకు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు, మీరు అధికారులు ఎవరైనా అడిగారా? అడిగినామండి. గత 5 నెలల క్రితం ఈ దంసలాపురం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి, ముస్తాఫనగర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి మొత్తానికి కలిపి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు గీడ్లు ఏమీ లేకుండా మాకు ఇల్లు కేటాయించారు. ఇక్కడ త్రాగునీటికి కానీ రోడ్ల సౌకర్యం కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా అడావుడిగా తీసుకొచ్చి మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు. ఇల్లు వచ్చిన సంతోషం ఒకవైపు ఉండగా మౌలిక సదుపాయాలు లేక ఒక పక్క బాధపడుతున్నాం. కనుక ఇలాంటి సదుపాయాలు లేని ఇళ్ళు మాకు కేటాయించినందుకు మరి గవర్నమెంట్ వారికి ఆలోచించి మాకు కలెక్టర్ గారి ద్వారా కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల ద్వారా కానీ మాకు మౌలిక సదుపాయాలు కల్పించి ఇక్కడున్న పేదలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, మీకు ఎప్పుడు అలాట్మెంట్ జరిగింది, ఎంతమంది ఉంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి? ప్రజెంట్గా 192 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఉండేది మాత్రం ఒక 92 కుటుంబాలు ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది కూడా వర్షం పడ్డప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే 6 అయితే ఆటోలు కూడా రానంటున్నారు సార్. ఇటువైపు ఆ గేట్ వచ్చేసి ఒక 4 ట్రైన్లు వెళ్ళిన దాకా కూడా తీసే ప్రసక్తి లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు న్యాయం చేయాలి. అందుట్లో ఒకటి మాకు వాటర్ కూడా లేవు సార్, తాగడానికి కూడా నీళ్ళు లేవు. మీరు ఇక్కడ మీకు ఎప్పుడు అలాట్మెంట్ జరిగింది? ఇక్కడ మీకు అలాట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు ప్రభుత్వం? మీరు ఎప్పుడు ఇక్కడ గృహప్రవేశం చేశారమ్మా? పట్టా కాగితాలు తీసుకున్నారు. పొద్దుటెళ్ళి కలెక్టర్ గారు వచ్చి ఇచ్చిపోయిండు. సాయంత్రం సంతకాలు పెడతామని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్లారు సార్. ఇంతవరకు మాకు చూసుడు కూడా లేదు. మాకు వెళ్ళి అసలుకి రావడానికి కూడా ఎంత భయం అవుతుందో, అసలుకి అంత భయం అవుతుందండి. ఇప్పుడు మేము ఇంతవరకు రాలేదు అసలు, భయపడి కూడా ఎన్నిసార్లు నుంచి వస్తున్నా చూస్తున్నా. రోడ్డు లేదు, 10 రూపాయలు ఇచ్చి ఎక్కువ ఇచ్చైనా కూడా వస్తానికి రోడ్డు లేదు, ఎవరు రారు. నాలాంటి వాళ్ళు ఎట్లా రావాలి, ఎట్లా చేయాలి? ఒక పని చేసుకుందామన్నా, ఏం చేసుకుందామన్నా ఆడ మధ్యలో రైలు కట్ట, ఇక్కడికి వచ్చేసరికి అడవి, అంత మొత్తం అడవి. అక్కడ పెద్ద గుంట ఉందండి, పాములు గినక చెత్త చెదారం వస్తున్నాయి. మగవాళ్ళు పని ఎమ్మటే అనగానే 5-6 అయితే రారు కదా, రారు కాబట్టి 7, 8, 9 అవుతుంది. ఆ రోడ్డు నుంచి, ఆ సందులో నుంచి ఎలా వస్తారు? గుంటలు, రోడ్డు సౌకర్యం కావాలి మాకు. ప్లస్ ఏందనంటే రోడ్డు గుంటలు లేకుండా డంప్ ఏరియా నుంచి తీయాలి, ఆ డంప్ యార్డ్ తీసేసి మాకు వాటర్ సదుపాయం కావాలి. ముఖ్యంగా పిల్లలకి జ్వరాలు అసలుకి ఈ గుంటలో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నాకు పేద ఇల్లు ఇచ్చినట్టే ఉంది. ఆ పట్టాలు మధ్యాహ్నం ఇచ్చారు, ఎమ్మటే సాయంత్రం ఈవినింగ్ ఫోటో అతికి పెట్టాలి, స్టాంప్ అతికి పెట్టాలని తీసుకొని వెళ్ళిపోయారు. స్కూల్ పోయే పిల్లలు మినిమం ఒక 50-60 మంది వెళ్తారు. కాలేజ్ పోయే పిల్లలు ఉన్నారు. పోనీ ఇక్కడ నుంచి ఏరియా బాగోదు కదా, డంప్ యార్డ్ నుంచి ఏరియా బాగాలేకపోతే గేట్ కా నుంచి వస్తుంటే అక్కడ అందరూ గంజాయి, డ్రింక్ అంతా చేస్తా ఉంటున్నారు. అసలు లేడీస్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ 5 అయితే రాలేము. మాకంటూ ఒక రోడ్డు సౌకర్యం కావాలి. ఆగస్టులో వచ్చాము మేము, శ్రావణ మాసంలో మాకు ఇల్లు ఓపెనింగ్ చేసుకోమన్నారు. వర్క్ చేసుకున్నాము, వచ్చాము కానీ మాకు అసలు రోడ్డు సౌకర్యంగా లేదండి. మెయిన్ పిల్లగాళ్ళు ఎవరైనా వద్దామన్నా ఆడ తాక్కుంటూ కూర్చుంటున్నారు. మా బాబు 10-10:30కి అట్లా వస్తాడు, మరి వాళ్ళు తాక్కుంటూ ఆడు కూర్చుంటున్నారు. ఏం చేస్తారో తెలియదు. అట్నుంచి రాకుండా, రావణపేట నుంచి రాకుండా డంపింగ్ యార్డ్ నుంచి వస్తాడు. డంపింగ్ యార్డ్ నుంచి వస్తుంటే పాములు అవన్నీ కనపడుతున్నాయి అంట. మొత్తం చీకటి, లైట్లు లేవు, ఏమీ లేవు. ఎలా వస్తాడు? మీరే ముస్తానా నుంచి వచ్చారని చెప్పంటున్నారు. అసలు మీకు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది వచ్చి. ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి చెత్త అయితే ఫుల్ వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలు జ్వరాలు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ గేట్ దగ్గర గంజాయి తాగేటోళ్ళు, మరి మందు తాగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రావాలంటే భయం వేస్తుంది. పొద్దున వస్తున్నాం, నైట్ లేడీస్ అయితే రాలేకపోతారు అసలు. మా అన్నయ్య గారు కూడా ఇట్లా హాస్టల్కి వచ్చి కింద పడిపోయింది, తీసుకెళ్ళామంటే హాస్పిటల్గా మధ్యలో చనిపోయింది ఆయన. రోడ్లు లేవు, అసలు ఏం లేవు. ఆ గేట్ వేసి ఉంది. పక్కనే డంపింగ్ యార్డ్ సుమారు ఇక్కడ వీళ్ళకి చూసుకుంటే సుమారు కేవలం ఒక 500 మీటర్ల దూరంలోని డంపింగ్ యార్డ్ ఉంది. మరో ఒక 1/2 కిలోమీటర్ లోపు ఇక్కడ మల్లెంబడుగు దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ఉంది. ఇది ఖమ్మానికి కోతువేడు దూరం. మరోవైపు ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ యొక్క మల్లెంబడి గ్రామం. వెరేసి చూసుకుంటే కనుక ఇది తాజాగా రూరల్ అంటే ఇది పాలేరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 అయిందంటే చాలు ఇక్కడ అంత చీకటి. అదేవిధంగా ఇక్కడ ఆకతాయిలు. సో టోటల్గా వెరేసి చూసుకుంటే మాత్రం వీళ్ళకి బాధలు వర్ణాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, మల్లెమడుగు.